టీవీ 24 స్టూడియో ప్రేక్షకులకి, మరీ ముఖ్యంగా ఆంధ్ర ప్రజానీకానికి జై స్వరాజ్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు కాసాని శ్రీనివాసరావు గౌడ, జై స్వరాజ్ పార్టీ అధ్యక్షుడిని. మిత్రులారా, ఈ ఆధునిక యుగంలో ఒక అద్భుతం, ఒక రాష్ట్రానికి రాజధానిని అన్ని రకాల టెక్నాలజీస్, సాంకేతిక సదుపాయాలు, వనరులు ఉన్నప్పుడు నిర్మితమైతే ఒక నగరాన్ని ఆంధ్రప్రదేశ్కి ఆంధ్ర పాలకులు అమరావతి పేర కొత్త నగరాన్ని నిర్మాణం చేపట్టారు. వాస్తవానికి రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని లేని కారణంగా అమరావతి అనే పేరుతోటి ఒక సెంటర్ పాయింట్లో ఒక రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన ఆనాడు జరిగింది. వాస్తవానికి తలలేని మొండెం ఎలా ఉంటుందో, రాజధాని లేనప్పుడు ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా ఇబ్బందికరంగా ఉంటుంది. రాజధానిని నిర్మించుకోవాలి. ఈ రాజధానిని ఒకప్పుడు పరిణామ క్రమంలో రాజధాని నగరాలు నిర్మితమయ్యాయి. తర్వాత ఇది రాజధానిగా మారేది. కానీ ఈ ప్రభుత్వాల ఈ ఆధునిక యుగంలో ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనే పేరుతో ఒక అద్భుతమైనటువంటి నగరము సృష్టించే సందర్భం ఇది. కారణాలు ఏంటో ఆనాడు సరే టీడీపీ ప్రభుత్వం ఇమ్మీడియట్గా అమరావతి నిర్మాణానికి చర్యలు చేపట్టినా, పునాదులు వేసినా 5 ఏళ్ల కాలంలో కొంత నిర్మాణం జరిగిన తర్వాత ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో ప్రజల్లో వచ్చినటువంటి మార్పు, ప్రజల్లో వచ్చినటువంటి ఆలోచన విధానాల్లో వచ్చినటువంటి సిచ్యువేషన్ తెలవదు. కానీ ప్రభుత్వం మారిన తర్వాత వచ్చినటువంటి వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇమ్మీడియట్గా అమరావతి నిర్మాణాన్ని శశబిషలకు పోకుండా, అహానికి పోకుండా, ఆంధ్ర ప్రాంత ప్రజల అభిమానిగా, ముఖ్యమంత్రిగా ఆనాడు అమరావతిని నిర్మాణంలో తన చేయి కూడా వేసి ఉంటే ఇప్పుడు 11 ఏళ్ళుగా ఒక అద్భుత నగరాన్ని నిర్మాణానికి దగ్గరకు వచ్చాయి. ఆ నిర్మాణాన్ని దాన్ని పక్కనేసి ఊజు బట్టి కూలిపోయి కట్టినటువంటి నిర్మాణాలు నేలపాలయ్యి అక్కడ వినియోగించిన డబ్బు ప్రజలకి ఖర్చు కాకుండా ఆ నిర్మాణంలో కొట్టుకుపోయినటువంటి సందర్భంలో మళ్ళీ ఆంధ్ర ప్రాంత ప్రజలు చైతన్యం వలన, ఆలోచన విధానం వలన కూటమి ప్రభుత్వం టీడీపీ, జనసేన, బీజేపీ, సరే పార్టీలు వాళ్ళ విధానాలు ఏమైనా ఉండొచ్చు, ఇమ్మీడియట్గా ఆంధ్రప్రదేశ్కి అమరావతి అనే రాజధాని అనేది ఉండాల్సిన అవసరం ఉందని దానికి నిర్మాణానికి మళ్ళీ చర్యలు చేపట్టడం ఇది నిజంగా ఆంధ్ర ప్రజలకే కాదు, తెలంగాణ ప్రజలకే కాదు, యావత్ భారత్ ప్రజలకి గొప్ప అవకాశం. ఆధునిక యుగంలో ఒక గొప్ప నగరాన్ని నిర్మించుకోబోతున్నారు. ఇక్కడ సర్వ సదుపాయాలు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా నూతన నగర నిర్మాణానికి ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అనుభవాన్ని క్రోడీకరించి అటువైపు ప్రణాళికలు చేపడుతూ చేయాల్సినటువంటి సందర్భం ఇది. మళ్ళీ ఏదో వచ్చే ఎన్నికల లబ్ధి కోసమో ఇంకేదో ఇతర పార్టీల మీద కోపంతో చేసి ఒక మంచి నిర్మాణాన్ని మనము సక్రమంగా చేయకపోతే మన చరిత్రలో క్వశ్చన్గా మిగిలిపోతుంది. అక్కడ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆలోచనపరుడు, ఒక గొప్ప నగరాన్ని నిర్మించాలనే దాంట్లో తను కూడా భాగస్వామ్యం ఆనందంగా తనకు కూడా ఉంది. అయితే మొత్తం మీద ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, పాలక పార్టీలు ఏవైనా ఒక నగర నిర్మాణం అంటే మామూలు మాట కాదు. కొన్ని లక్షలాది మందికి ఉపాధి వస్తుంది, కొన్ని లక్షలాది మంది జీవితాలు మారుతాయి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అదొక గొప్ప నగరంగా ఉంటుంది. విద్య, వైద్యం, వ్యాపారంగా, అది సాంకేతిక పరంగా
జీవన ప్రమాణాలు అభివృద్ధి పరంగా ఎంతో అభివృద్ధి చెందాల్సిన సందర్భం. నీటికి కొరత లేదు, పైగా పక్కనే చాలా దగ్గరలో సీ కోస్ట్ ఉండటం కూడా ఆ నగరం అభివృద్ధి చెందడానికి చాలా గొప్ప అవకాశాలు ఉంటాయి. కాబట్టి విజన్ ఉన్నది, ఆ విజన్ ని అద్భుతంగా ఆచరణలో పెట్టాలని, ఆ ఆంధ్ర ప్రజలకి గొప్ప నగరాన్ని నిర్మాణం చేసి ఈ కూటమి ప్రభుత్వం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేయాలి. పాలక వర్గం కూటమి ప్రభుత్వానికి కూడా మేము స్పష్టంగా చెప్పేది, ఇది ఒక ఆంధ్రప్రదేశ్ నగరం కాదనేది గుర్తుంచుకోండి. భారతదేశానికి ఒక గొప్ప నగరాన్ని మీరు అందించబోతున్నారు. ఒకవేళ మీరు ఇచ్చినటువంటి నగరం అత్యద్భుతంగా ఉందంటే చరిత్రలో మీ పేర్లు నిలిచిపోతాయి. ప్రపంచంలోనే గొప్ప నగరాల్లో ఒక నగరంగా తీర్చిదిద్దే అవకాశం మీలో ఉంది. ఎందుకంటే కొత్తగా నిర్మిస్తున్నారు కాబట్టి అటువైపు చర్యలు తీసుకొని ఆంధ్ర ప్రాంత ప్రజలకి ఆకలి లేని సమాజ నిర్మాణం, వివక్ష లేని సమాజ నిర్మాణం, పేదలు లేని సమాజ నిర్మాణంకి కూడా అమరావతి నిర్మాణంతో పునాదులు పడాలని TV24 స్టూడియో తరపున, జై స్వరాజ్ పార్టీ తరపున మేము చెప్తున్నాం. ఇది ఒక గొప్ప అవకాశం. ప్రజలారా అటువైపు ప్రశ్నించండి, పాలక వర్గం కూడా అటువైపు ఉండాలని కోరుతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వైసీపీ అధినేత, కారణాలు ఏమైనా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకాల విధానాలు ఉంటాయి. మీ విధానాలు మీరు పాటించినప్పటికీ ఒక మహానగరం నిర్మితమవుతుంది. భుజం కలపండి, ప్రజల పక్షాన ఉండండి. మీకు ప్రజలు ఎప్పుడు ఎవరికి ఏ విధంగా సపోర్ట్ ఇవ్వాలి, ఎందుకు ఇవ్వద్దు, ఎందుకు ఇవ్వాలనేది వాళ్ళకి తెలుస్తుంటది. కాబట్టి మనం ఎవరైనా రాజకీయ పార్టీలము ప్రజల పక్షమే మాట్లాడాలి. వ్యక్తిగత ద్వేషాలు, వ్యక్తిగత రాగాలు, వ్యక్తిగత కోపాలకు పోకుండా ఒక అద్భుత మహానగరము అమరావతిగా తీర్చిదిద్దటంలో అందరూ పాల్పంచుకుంటారని కోరుతున్నాము. జై స్వరాజ్.